నరసింహాయ నమః. ఓం శ్రీ నరసింహాయ నమః. జై శ్రీరామ్. వెల్కమ్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు మనం కొడకంచి అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. ఈ గుడి మనకు మొత్తం అడవి లోపల ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఒక అడ్వెంచర్ లాగానే ఉంది. కొండల్లో నుంచి వెళ్తున్నాము. కొండల్లో నుంచి ఇప్పుడు మనకు అక్కడ ఏదైతే పెద్ద బండరాయి కనపడుతుందో ఆ బండరాయి దగ్గరికి మనం వెళ్ళాలి. చూద్దాము, మనతో ఎంత అవుతే గనక అంత ఈ గుడిని మన వ్యూయర్స్కి చూపించడానికి ట్రై చేస్తాము. సో ఎందుకంటే ఇది అడవి ప్రాంతంలో ఉండడం వల్ల కొంచెం కష్టంగానే ఉంది, కానీ తప్పకుండా మనం మాత్రం ఈ గుడిని మన వ్యూయర్స్కి చూపించడానికే ట్రై చేస్తున్నాము. ఇది ఇంకొకటి ఏంటంటే, ఇది అటవీ ప్రాంతం ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో ఇక్కడ కొన్ని చిరుత పులులు అలాంటివి కూడా సంచరిస్తూ ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో కొంచెమైతే మాకు భయంగానే ఉంది. అందులో ఎండ కూడా బాగానే ఉంది. ఇది ఓన్లీ మనకు ఈ 2 వీలర్స్ రావడానికి మాత్రమే ఉంది రోడ్డు. సో ఇలాంటి 4 వీలర్స్ కూడా రాదు. ఇంకొకటి ఏంటంటే, డెఫినెట్లీ ఇది ఏదైనా మనం షూటింగ్ స్పాట్కి కూడా పనిచేస్తుంది. ఇదే ఇప్పుడు మనం వచ్చిన గుడికి చేరుకున్నాం. మనము గుడికి కూడా వచ్చాము. సరే, ఈ గుడి విశిష్టతలు ఎవరన్నా ఉంటే గనక తప్పకుండా అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఏంటంటే, మనకు నరసింహస్వామి కొండపై వెలిసి ఉంటుంది. అంటే మనకు కొండకే ఉంటుంది. సో అది ఇప్పుడు మనం చూపిద్దాము మన వ్యూయర్స్ అందరికీ. ఆ నరసింహస్వామి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిద్దాము. చలో. ఓం శ్రీ నరసింహాయ నమః. ఇదే ఆ నరసింహస్వామి గుడి, కొండల మధ్యలో ఉంది. సో ఇక్కడ మనకు నరసింహస్వామి ఇక్కడ కొండకుంటారు, అంటే కొండకు వెలిసి ఉంటుంది. సో ఇది మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాము. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అదే ఈ నరసింహస్వామి యొక్క రూపం. ఓం శ్రీ నరసింహాయ నమః. ఓం శ్రీ నరసింహాయ నమః. ఇప్పుడే మనం గారితో మాట్లాడాము. అతని మాటల్లో ఏంటంటే, ఇది పూర్వకాలంలో శ్రీ నరసింహాయ నమః. ఓం శ్రీ నరసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. చూస్తున్నారు కదా, ఇదే మనకు ఇక్కడి నుంచి విజిబుల్ అవుతుంది, కనిపిస్తుంది. మన కింది నుంచి వెనక కనుక కనిపించలేదు. ఇక్కడికి రావడానికి మొత్తం కొండల్లో నుంచి తిరిగి వచ్చాము. నిజంగా తప్పకుండా అయితే ఈ నరసింహస్వామిని దర్శించుకోండి. ఇక్కడ ఈ నరసింహస్వామి ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనం చూసామో దేవుణ్ణి, దానికి ఆపోజిట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ నరసింహస్వామి అచ్చు ఇక్కడ ఈ కొండపైన మనకు కనిపిస్తుంది. చూడండి. ఓం శ్రీ నరసింహాయ
नमः ॐ श्री नरसिंहाय नमः ॐ श्री नरसिंहाय नमः చూస్తున్నారు కదా మీ గురించి మీకు స్వామివారిని జీవించడానికి ఒక పెద్ద అడ్వెంచర్ చేసాము మా టీంతో సహా కలిసి చూడండి. श्री नरसिंहाय नमः ఇప్పుడు మనకి ఏదైతే అక్కడ కంపెనీ కనిపిస్తుందో అది బస్బాడీ కంపెనీ అంటారు. అక్కడి నుంచి మొదలుకొని ఇటు జిన్నారం, కొడకంచి, మంబాపూర్ ఈ 3 విలేజ్లను కలుపుకొని మొత్తంగా ఈ అటవీ ప్రాంతం యొక్క విస్తీర్ణము 900 ఎకరాలు. శివలింగం దగ్గరికి వచ్చాము. ఇది ఆ శివలింగం. ఇది కూడా భిన్నమైన శివలింగం ఉంది ఇక్కడ. సో ఇదైతే మనకు పైన రాయి పెట్టడం జరిగింది. లోపలైతే కనుక చాలా లోతుగా అయితే ఉంది. ఈ గుట్టలో వెలిసిన నరసింహస్వామి కొడకంచి అటవీ ప్రాంతంలో ఏదైతే నరసింహస్వామి గుడి ఉందో ఆ గుడి యొక్క ప్రత్యేకతలు ఇక్కడ కొడకంచి ఊరి సర్పంచ్ శివరాజ్ గారు అంతా ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. ఈ గుడి ఎన్ని సంవత్సరాలు, అది ఎప్పుడు కట్టారు, అంటే కట్టిందా ఏంటి, ఈ గుడి యొక్క చరిత్ర చెప్పండి. అంటే స్వయంగా కట్టిందనేది ఏం లేదని పురాణతమైంది. మొత్తం తాతల ముత్తాతల నుంచి ఇట్లనే నరసింహస్వామి ఇక్కడ ఉంటాడని చెప్పి జమాన సంధి వస్తుంటారు పోతుంటారు. కానీ ఈ యొక్క 7-5 years అంది మేము సర్పంచ్ అయిన సంగతి ఈ గుడిని ఒక డెవలప్మెంట్ బాగా చేసి పబ్లిక్ గా తీసుకుపోయి ఎవ్రీ సాటర్డే సుమారు ఒక 40-50 మంది వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో 3వ శనివారం రోజు గ్రామస్తులం అందరం కలిసి ఇక్కడ వచ్చి ఊరందరం వచ్చి ఇక్కడ పులిహోర చేసుకొని నరసింహస్వామికి ఇక్కడ వడ్రపాశం పోసుకొని అందరం పొద్దున 9 గంటలకు వచ్చి సాయంత్రం వరకు ఒక జాతర లెక్క జరిపించుకొని ఆ రోజు స్వామివారికి పంతులు వచ్చి పూజ చేసుకొని సాయంత్రం ఈవినింగ్ వరకు ఉండి అందరం తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తాం మంచిగా. ఇంకా అట్లాగే ప్రతిరోజు ఇప్పుడు సుమారు ఒక 10 సంవత్సరాల సంధి డైలీ ఉదయం వచ్చి దీపం పెట్టేదాకా నేను ఎక్కడ బయటికి వెళ్లకుండా ఉండను. డైలీ కంపల్సరీ వచ్చి దీపం ఇక్కడ స్వామివారికి దీపం వెలిగించి బయలుదేరుతానని చెప్పుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు. కింది కొత్త కూడా దుర్గమ్మ మాతని అక్కడ కూడా దుర్గామాత కూడా వెళ్ళడం జరిగింది. అట్లాగే ఇక్కడ పక్కకి మీరు వెళ్తే శివలింగం అనేది పురాతనమైన శివలింగం కూడా మీకు కనిపిస్తుంది. అక్కడ అది ఒకటి కింది భాగం మాత్రమే ఉంది, పైన భాగం అది ఏమైంది అనేది మేము చిన్న ఉన్నప్పుడు అది అట్లాగే చూస్తున్నాము. అది అట్లాగే ఉందని అక్కడ. సో ఇప్పుడు ఈ నరసింహస్వామి అనేది మనకు ఇలాగనే కొండకే వెలిసింది. పురాతన అది స్వయంగా వెలిచిన నరసింహస్వామి. ప్రతి సంవత్సరం జాతరలాగా అతి వైభవంగా ఊరందరం అందరు గ్రామస్తులం అందరం కలిసి చేసుకుంటున్నాం. ఇక్కడ దీపాలన్నీ మీరే పెడుతున్నారు డైలీ ప్రతి రోజు కంపల్సరీ. అంటే ఇక్కడ మరి ఈ గుడిని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఏమన్నా ఐడియా అట్లా థాట్ ఏమన్నా ఉందన్న కంపల్సరీ ఉన్నది. అట్లాగే ఫారెస్ట్ లో గిట గతం ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో గిట మనకు ఈ యొక్క ల్యాండ్ అలాట్మెంట్ ఒక 5 acres చేయమని చెప్పి ఫారెస్ట్ లకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే మా ఎమ్మెల్యే గారి గిట వాళ్ళకు నివేదిక సమర్పిస్తే వాళ్ళ గిట రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది అట్లాగే కొంచెం ఈ ప్రభుత్వం చేంజ్ కావడం వల్ల అది ఏ దాకా వచ్చింది అనేది ఇంకా తెలియలేకపోతుంది. ఒక 5 acres ల్యాండ్ మాత్రం నరసింహస్వామికి ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి ఫారెస్ట్ వాళ్ళకి విజ్ఞప్తి చేసుకున్నాం. అట్లాగే వాళ్ళు కేటాయిస్తే మాకు ఏదైనా పేపర్ ఊరగా ఇస్తే ఈ గుడిని ఒక డెవలప్ చేసి అతి వైభవంగా భక్తులకు నిత్యము ఆ స్వామివారి కృపకు పాత్ర కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు కనుక మాకు ఒక భక్తురాలు కనిపిస్తుంది మనీ అని చెప్పేసి. అవునండి. వాళ్ళు యాక్చువల్గా అంటే వాళ్ళని నెంబర్ ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా ఆమె కాలినడకన వచ్చింది, కాలినడకన పోతుంది. అసలు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అని చెప్పారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అసలు వాళ్ళు ఎందుకు ఇక్కడ అక్కడ జిహెచ్ఎంసీ ఖాళీలో ఉండదు అన్న. ఫస్ట్ నేను సర్పంచ్ అయిన కొత్తలో ఒక 2-3 నెలల ముందు అయినాక సర్పంచ్ అయినా 2 నెలల 3 నెలల ముందు ఫోన్ చేసి ఇక్కడ నరసింహస్వామి గుడి వెలిచింది. మేము ఇక్కడ
డైలీ వచ్చి పూజలు చేసుకుంటాం, వారం వచ్చి పూజలు చేసుకుంటాం అంటే గిట సరే చేసుకోండి అని చెప్పి మేము వాళ్ళకి సౌకర్యాలు ఇట్లా కింద ఎత్తులంపులు ఉంటే కూడా సౌకర్యాలు కలిగించినాము. కలిగించి అట్లాగే పంతుల్ని కూడా సుమారు ఒక 6 నెలల పాటు ప్రతి శనివారం కూడా పంతుల్ని పూజ చేయాలని చెప్పి పంతుల్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక భక్తులు సరైన టైం రాకపోవడం వల్ల ఇక ఈ జమానా చూస్తున్నాం, పంతులు ఖాళీ ఉండకలేకపోతున్నారు. కావున ఇక్కడ టైం చేయలేకపోతున్నారు. డెవలప్ అయ్యింది. డైలీ పంతుల్ని నిత్య ధూప నైవేద్యం డైలీ అరేంజ్ చేయాలని చెప్పి నేను గిట్ట భావిస్తున్నాము. గ్రామస్తులు అందరు నిర్ణయం తీసుకొని ఇక్కడ డైలీ నిత్య ధూప నైవేద్యం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ స్వామి కృపతో నేను చెప్పడం జరుగుతున్నాను. అంటే ఈ గుడి అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల భక్తులు రాకపోవడం అలాంటిది ఏమైనా జరుగుతుందా? అంటే పబ్లిక్ కు తెలియలేదని ఓన్లీ మా గ్రామస్తులకు మట్టుకు తెలియదు. పక్క ఊళ్ళకి కూడా కొంతమందికి తెలుసు. ఈ సోషల్ మీడియా ద్వారా మీ ద్వారా పబ్లిక్ చేస్తే ఖచ్చితంగా ఎంత అడవిలు ఉన్నా ఎక్కడున్నా ఖచ్చితంగా రాకపోవడం అనేది భక్తులు ఇప్పుడు రేపు భక్తి అనేది చాలా మందికి పెరిగిపోయింది. కాబట్టి ఎంత అడవిలే సుమారు ఎంత ఉందన్నమాట, ఒక 1/2 కిలోమీటర్ లేదు రావడానికి పెద్ద. మేము రావడం కూడా 2 వీలర్ పైన వచ్చాం. ఇక్కడికి మనకు కార్ రావడానికి కూడా ఇలాంటి సౌకర్యం లేదు. ఇప్పుడు మీరు కూడా బండి పైన వచ్చారు. అంటే ఇప్పుడు ఈ గుడి డెవలప్ అయిన తర్వాత మీరు కార్ రావడానికి ఏదైనా హెవీ వెహికల్స్ రావడానికి కూడా మీరు ఏమన్నా రోడ్ లాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తారా? కంపల్సరీ అన్న. ఇంతకు ముందు గిట్ట మాకు ఒక బైక్ గిట్ట రావడానికి ఇబ్బంది ఉంటుంది. ఏంటంటే ఓన్లీ ట్రాక్టర్ గానీ లేకుంటే పెద్ద వెహికల్స్ ఏదైనా ఉంటేనే బలవంతంగా తీసుకొచ్చేది. మేము సర్పంచ్ అయిందంటే ఈ రోడ్డు కనిపిస్తుంది కదా మీకు, ఆ రోడ్డు ఉపాధి పని ద్వారా ఆ రోడ్డు గిట్ట ఈ దాకా నిర్వహించడం జరిగింది. ఫ్యూచర్ డెవలప్ అయితే గిట్ట ఖచ్చితంగా ఆ రోడ్డు అన్ని వెహికల్స్ ఇక్కడ వరకు వస్తాయి గిట్ట బాధ్యత తీసుకున్నాను. అదైతే ఇప్పుడే మీరు రోడ్ చేసి అక్కడ ఇప్పుడు ఎందుకంటే అక్కడ బోర్డు కూడా చేసాము. బోర్డు కూడా అంత క్లియర్ గా మనకు కనిపిస్తుంది. దాన్ని కొంచెం ఆ బోర్డు పెయింట్ వేసి కొంచెం మీరు రోడ్ ఒక కార్ వచ్చేంత రోడ్ చేసినా కానీ మనకు కొంచెం ఇంకొంచెం డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా కంపల్సరీ అన్న. కంపల్సరీ అది రోడ్ అరేంజ్ చేసుకొని కాళ్ళు ఇక్కడ వరకు గిట చేతగాని వాళ్ళు గిట మీరు అనేది కరెక్టే. కొంచెం ముసలి వాళ్ళు చేతగాని వాళ్ళు గిట కొంచెం రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కారు ఇక్కడ వరకు దగ్గర వరకు వస్తట్టు దారి ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకొని చేసుకుంటామని చెప్పి కోరుతున్నాం. తప్పకుండా మేము కూడా ఈ గుడిని తప్పకుండా డెవలప్ కావాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు కొడకంచి గ్రామంలోకి మన ఊరు గుళ్ళ ప్రోగ్రాం కోసము అన్నోళ్ళు ఎంతో కష్టపడి ఒక 6 మెంబర్స్ కష్టపడి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మన ఊరు మన గుళ్ళు అనే ప్రోగ్రామ్ ఏదైతే చేస్తుర్రో దాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా మన ప్రోత్సహిస్తే మన ఊరు గుళ్ళని గిట ఇటు విధంగా డెవలప్ చేసుకుంటూ పోతారు ఇల్లు అని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఓం శ్రీ నరసింహాయ నమః.